ఏం అందమైన మాట అండి నిజంగా. భగవద్గీత కించిది దీత. భగవద్గీత ఒక్క శ్లోకం నీకు అర్థమైందా? గంగాజలలవ కణికాపీత, గంగాజలంలో ఒక బొట్టు నువ్వు తాగావా? ఎందుకు తాగాలి? ఎదర చెప్తారు గంగావతరణంలో ఎందుకు తాగాలో. గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ. జీవితంలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని పూజ చేశావా? ఎలా చెయ్యాలో అలాగా. క్రియతే తస్య యమేన నచర్చ. నీకు యముడితో వాదన లేదన్నారు. అదేమిటంటే నేను ఎప్పుడన్నా వాదించానా అంటామేమో. అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతు నిపుడే. ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవ మంది కష్టపడుచు. గుటక పడదు. ఒక పక్క భటులు కనపడుతుంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అనేటటువంటి వాయువులు వెళ్ళిపోతుంటాయి. భటులు భయంకరమైన రూపాలతో వచ్చి పాశం వేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. జీవుడు అటు ఇటు పారిపోతుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళేమో అయ్యో ఏమీ వినపట్టలేదు, చెవుల్లో చీమలు కూడా పట్టేసే, మంచం మీద పోకూడదు, కిందకి దింపేయండి అంటాడు. అప్పుడే శాస్త్రం అంతా తెలుసున్నవాడు వచ్చి అయ్యో పాపం ఇంట్లో పడుకోబెట్టకండి, బయట పడుకోబెట్టేయండి అంటారు. మంచి చాప కూడా వేరు, చింకి చాప బయట వేసి షామియానా తర్వాత తెస్తారు. వీడిని కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి పట్టుకెళ్ళి పడుకోపెట్టేస్తుంటే పిల్లల ఏడుపులు చెవిలో పడిపోతుంటాయి. నోట్లో తీసుకొచ్చి తులసి దళంతో నీళ్లు పోసేస్తుంటాడు కొడుకు. అది గుటక పడదు. ఒక పక్క వాయువు దొరకకుండా జీవుడు పరిగెడుతుంటాడు. కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు. నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. అప్పుడా ఇంకా నారాయణ నువ్వు అనగలిగేది. పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికి ఇప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అప్పుడొక్కసారి ఇది వెళ్ళిపోయిందా? అయ్యో స్వామి టైం అయిపోయిందయా, ఒక్కరోజు ఇందులో పెట్టవయా, ఆ రోజంతా ఇంకా నీ నామం చెప్పుకుంటూ కూర్చుంటానంటే నిమిషం ఉండనివ్వరు. అందుకని స్వామి ఇప్పుడే నారాయణ అంటున్నాను, చెవి ఒగ్గి విను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకో స్వామి అని చెప్పుకున్నారు మహానుభావులు. ఉదాహరణకి కోటేశ్వరరావు అన్నాను కానీ నేనేం ఆర్తితో చెప్పుకోలేదు, మహాప్రభు శతకకర్త చెప్పుకున్నారు.